నమస్తే నమస్తే క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అర్ధ గంటలో మ్యాచ్ మొత్తాన్ని ఇలా తిప్పేశారు మనోళ్ళు. ఆ, అర్ధ గంటలో 3 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. దాని తర్వాత అసలు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన ఇండియన్ టీమ్ చూస్తే మనకి చాలా బాధ అవుతుంది. అసలు ఏం జరిగింది ఇవాళ డేలో, వాళ్ళ బ్యాటింగ్ ఏం జరిగింది అనేది చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇవాళ డే ప్యాట్ కమిన్స్ అండ్ స్టీవ్ స్మిత్ విజృంభంతో స్టార్ట్ అయింది. ఆ, వాళ్ళిద్దరూ అసలు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు ఆడిరు. ఫాస్ట్ గా ఆడిరు. బుమ్రా మన దాంట్లో బుమ్రా, సిరాజ్, ఆ, ఆకాశ్దీప్ ముగ్గురు ఇవాళ ఆఫ్ డే గా అనిపించింది. అసలు ఆ, అంత మంచి బౌలింగ్ రాలేదు మన వాళ్ళ దగ్గర నుంచి. టైట్ లెన్స్ కనపడలేదు మన ఫాస్ట్ బౌలర్స్ నుంచి. అండ్ బుమ్రా మీద కూడా లోడ్ ఎక్కువ అవుతుంది. బుమ్రా కూడా లోడ్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెయిన్ మనకు కనబడుతుంది. ఆ టైర్డ్నెస్ కనబడుతుంది. బుమ్రాని మనం ఓవర్ ఎగ్జాస్ట్ చేస్తున్నాం. ఆ, ఇప్పుడు ఇవాళ కొంచెం అనిపించింది నాకు, ఎగ్జాస్ట్ అయిపోతున్నాడేమో అనిపించింది బుమ్రా. దాంతోపాటు సిరాజ్ అసలు డిసప్పాయింట్ చేస్తున్నాడు ఈ మ్యాచ్ లో. లాస్ట్ కొన్ని మ్యాచెస్ లో, లాస్ట్ మ్యాచెస్ లో 3 మ్యాచెస్ లో కూడా చూస్తే సిరాజ్ మంచి మంచి లెంత్ వేసాడు, బాగా అనిపించింది. బౌలింగ్ అరే బాగానే చేస్తున్నాడు అనిపించింది సిరాజ్. కానీ ఈ మ్యాచ్ లో అసలు టోటల్ రన్స్ ఇచ్చేస్తున్నాడు. అసలు ఆ, అంత మంచి కనబడట్లేదు. కష్టపడి చేస్తున్నాడు, ఉరుకుతున్నాడు, అటు ఉరుకుతున్నాడు. ఫీల్డింగ్ లో కూడా ఆ, 2 3 మిస్ఫీల్డ్స్ అయినాయి. అసలు ఆఫ్ డే ఆఫ్ డే గా కనబడుతుంది సిరాజ్ కి. ఎందుకో అర్థం కావట్లేదు. సిరాజ్ కూడా వికెట్స్ కూడా అవసరమైన టైంలో రావట్లేదు సిరాజ్ దగ్గర నుంచి. మనం ఏ టైంలో సిరాజ్ దగ్గర నుంచి వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో సిరాజ్ ఆ, తీయలేకపోతున్నాడు వికెట్స్. అండ్ ఆ లైన్ అండ్ లెంత్ కూడా పెట్టలేకపోతున్నాడు. ఎందుకో తెలియట్లేదు. ఆ, చూడాలి మరి సిరాజ్ ఎంతవరకు నెక్స్ట్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు కంబ్యాక్ చేస్తాడు అనేది. మనం లాస్ట్ వికెట్ తీయడానికి కూడా చాలా కష్టపడ్డాం. బోలాండ్ అండ్ నితిన్ లయన్ ఉన్నప్పుడు ఆ, సిరాజ్ ని ఇంకా ఆకాశ్ దీప్ ని ఏపించినా కూడా వికెట్ పడట్లేదు వాళ్ళిద్దరికి. అది ఎందుకు అనేది చూడాలి. వాళ్ళిద్దరికి ఒక టెయిల్ వికెట్ కూడా పడలేదు ఇవాళ. ఈ మ్యాచ్ లో వాళ్ళ అస్సలు కనిపించలేదు. ఆకాశ్దీప్ నిన్న చాలా బాగా వేశాడు. ఫస్ట్ డే రోజు ఆకాశ్దీప్ చాలా మంచిగా వేసిండు, మంచి లైన్ అండ్ లెంత్ వాడిండు. వికెట్ రాలేదు కానీ మంచి బౌలింగ్ చేసిండు ఆకాశ్దీప్. కానీ ఇవాళ చాలా డిసప్పాయింట్ చేసిండు ఆకాశ్దీప్. ఇవాళ ఆ మొమెంటం అనేది కంటిన్యూ చేయలేకపోయాడు ఆకాశ్దీప్. ఆ, బుమ్రా ఆఫ్ డే అనిపించింది ఇవాళ చెప్పినట్టు. ఆ, సిరాజ్ గురించి చెప్పినట్టు అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇవాళ మన బౌలింగ్. స్పిన్నర్స్ కూడా డేట్ తోటి పూచని కూడా కొడుతూనే ఉన్నారు. 100 రన్స్ పార్ట్నర్షిప్ ప్యాట్ కమిన్స్ అండ్ స్మిత్ కి ఇచ్చాం మనం. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మంచి మంచి హిట్స్ కొట్టిరు, నేను కాదనట్లేదు. ఆ, కానీ మన దగ్గర నుంచి నిన్న లాస్ట్ 1 అవర్ లో కనపడ్డ ఎగ్రెషన్ ఇక్కడ మళ్ళీ నాకు కనపడలేదు. బౌలర్స్ కూడా ఫ్లాప్ అయ్యారు. బౌలింగ్ కూడా కొంచెం ఫీల్డ్ కి తగ్గట్టు కూడా ఇవాళ బౌలింగ్ వేయలేదు. ఆ, వాళ్ళు లాస్ట్ వికెట్ కూడా 20 25 రన్స్ పార్ట్నర్షిప్ చేసుకొని ఇచ్చాం మనం. సో ఎటు పెట్టి 474 కొట్టిరు వాళ్ళు. 474 ఇది బిగ్ టోటల్. అసలు అంత పెద్ద టోటల్ ని మనం చేయాలంటే చాలా కష్టం. దాని దగ్గర కూడా వెళ్ళగలుగుతామో లేదో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో. మన బ్యాటింగ్ చూసుకుంటే రోహిత్ శర్మ మళ్ళీ డిసప్పాయింట్ చేసిండు అసలు. రోహిత్ శర్మ నుంచి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఓపెనింగ్ కి వచ్చాడు, తన యాజ్ యూజువల్ స్పాట్ కి వచ్చాడు. ఇవాళ స్కోర్ చేస్తాడు అని మనం అనుకున్నాం. కానీ ఇవాళ కూడా అసలు అలాంటి షాట్ ఆడడం అవసరమా అనిపించింది. అసలు ఏం చేస్తున్నాడు రోహిత్ శర్మ అనేది చూడాలి. అగైన్ డిసప్పాయింటెడ్ బై రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్. రోహిత్ శర్మ లాస్ట్ 15 ఇన్నింగ్స్ లో ఒకటే 50 ఉంది. 15 ఇన్నింగ్స్ అయింది రోహిత్ శర్మ ఒకటే 50 కొట్టిండు. ఈ సిరీస్ లో అసలు 5 ఇన్నింగ్స్ అయింది, స్కోర్ కనబడట్లేదు రోహిత్ శర్మ దగ్గర నుంచి. రోహిత్ శర్మ ఆట తీరులో, కెప్టెన్సీలో కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ కనబడట్లేదు. అది ఎందుకో చూడాలి మరి. రోహిత్ శర్మ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా కంబ్యాక్ చేయాలి. ఈ 2 మ్యాచ్లు మనకి చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ ఈ 2 మ్యాచ్లు కంబ్యాక్ ఇచ్చి ఇవి 2 విన్స్ ఇచ్చి ఇవ్వగలిగితే ఇండియన్ టీమ్ కి, ఇండియన్ ఫ్యాన్స్ కూడా దీనికి మించి కావాల్సింది ఏం లేదు. కానీ ఈ ఇన్నింగ్స్ లో మళ్ళీ డిసప్పాయింట్ చేసిండు రోహిత్ శర్మ. దాని తర్వాత కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసారు. చాలా మంచిగా నడుస్తుండే పార్ట్నర్షిప్.
కానీ చాలా మంచి డెలివరీ పడ్డది కమిన్స్ నుంచి. అప్పుడప్పుడు అలా అవుతా ఉంటాయి. అమేజింగ్ డెలివరీ ఒకటి పడుతుంది, దానికి బ్యాట్స్మెన్ ఏమీ చేయలేడు. అది అంత మంచి డెలివరీ అది. సో కేఎల్ రాహుల్ అన్ఫార్చునేట్లీ అక్కడ అవుట్ అయిపోయాడు. కానీ దాని తర్వాత విరాట్ కోహ్లీ అండ్ జైస్వాల్ ఆడిన తీరు చూస్తే అసలు అమేజింగ్. వీళ్ళిద్దరూ ఆడిన తీరు, విరాట్ కోహ్లీ కూడా అవుట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ వదిలేస్తూ, అతనికి మొన్నటి దాకా విరాట్ కోహ్లీకి క్రిటిసిజం ఉండే ఏంది, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్ ని గెలికిచ్చి అవుట్ అవుతుండు, గెలికిచ్చి అవుట్ అవుతున్నాను. ఇప్పుడు ఆ బాల్స్ అన్ని వదిలేస్తున్నాడు, బౌలర్స్ ని ఆ, నీ అతని దగ్గరికి వేసేలాగా చేస్తున్నాడు బౌలర్స్ ని. అంత మంచిగా ఆడిండు అసలు. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్, జైస్వాల్ కూడా చాలా కాన్ఫిడెంట్ కనబడ్డాడు. ఆ, మంచి డ్రైవ్స్, చాలా కాన్ఫిడెంట్ కనబడ్డాడు. 50 కొట్టుకున్నాడు. 50 తర్వాత ఇంకా కాన్ఫిడెంట్ అయింది జైస్వాల్, తన బ్యాటింగ్ లో కానీ తన రన్నింగ్ లో కానీ. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ చాలా మంచిగా కనబడుతుంది. 154 ఫర్ 2 దగ్గర ఉన్నాం మనం అప్పటికి. 154 ఫర్ 2 అంటే చాలా మంచిగా కనబడుతుంది. ఇద్దరు మంచి బిగ్ బిగ్ హండ్రెడ్స్ కి వెళ్తారు అనిపించింది. జైస్వాల్ ఆబ్వియస్లీ ఇవాళ ఒక 100 కొట్టేసుకుంటాడేమో అని అనుకున్నాం. కానీ కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఒకటి తగిలింది. ఏది, జైస్వాల్ సింగిల్ కోసం వెళ్ళి రన్అట్ అయిపోయాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది డెలివరీ ఓవర్ అది. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ సింగిల్ కోసం వెళ్ళిండు, కానీ అవుట్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. రన్అట్ అవ్వడం అనేది చాలా బాధాకరం. ఆబ్వియస్లీ అందరికి ఎవరికైనా బాధ ఉంటుంది, రన్అట్ అయితే చాలా బాధ ఉంటుంది కాల్స్ వల్ల. విరాట్ కోహ్లీ వెనకకి చూడలేదు. ఆ, యశస్వి జైస్వాల్ ఎస్ ఎస్ చెప్తూ వచ్చేసిండు. విరాట్ కోహ్లీ వెనకకి చూడలేదు, అక్కడ రన్అట్ అయిపోయిండు జైస్వాల్. ఆబ్వియస్లీ డేంజర్ అండ్ జైస్వాల్ సైడే ఉండే, జైస్వాల్ ఉరుకుతున్న సైడ్ డేంజర్ అండ్ ఉండే. కానీ విరాట్ కోహ్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు జైస్వాల్ వస్తాడని. చూసి ఆగిపోతున్నాడు అనుకుంటున్నట్టున్నాడు. కానీ నన్ను అడిగితే విరాట్ కోహ్లీదే తప్పు. కాల్ అక్కడ జైస్వాల్ది. జైస్వాల్ కాల్ ఇచ్చాడు ఎస్ ఎస్ అని, డేంజర్ అండ్ కూడా జైస్వాల్ది. కానీ విరాట్ కోహ్లీ కాల్ వినకుండా బాల్ ని చూస్తా ఉండిపోయాడు. కానీ ఏం చేస్తాం ఇంకా, ఇట్స్ బ్యాడ్ లక్ అది. కానీ ఆ వికెట్ అనేది ఆ, ఎంత టర్నింగ్ పాయింట్ అయిందో మనం చూసినాం. జైస్వాల్ అవుట్ అవ్వగానే ఆ ఆ రన్అట్ అనేది విరాట్ కోహ్లీకి కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ కూడా ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాడు. అరే అవుట్ అయిపోయింది అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు, ఏ బ్యాట్స్మెన్ అయినా జనరల్ గా వెళ్ళిపోతారు మన వల్ల ఒక రన్ అవుట్ అయితే. ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాడు. ఇంకోటి, నైట్ వాచ్మెన్ వచ్చింది అక్కడ. నైట్ వాచ్మెన్ వచ్చే వరకు మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. అక్కడ వికెట్ పడ్డది, నైట్ వాచ్మెన్ వచ్చిండు. అప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఆడుతున్న విరాట్ కోహ్లీ అప్పుడు కొంచెం కాషియస్ ఆడడం స్టార్ట్ చేశాడు. అక్కడ పాయింట్ లేడు, పాయింట్ ని డీప్ చేసారు. డీప్ చేసే వరకు అక్కడ సింగిల్ తీసుకుందాం అన్నట్టుగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్ ని మళ్ళీ గెలికిచ్చాడు. అక్కడ సింగిల్ వస్తుందేమో అని అది ఎడ్జ్ తీసుకొని మళ్ళీ క్యాచ్ అయిపోయింది. అప్పటి వరకు ఆ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉన్న బాల్స్ ని వదిలి 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 ఆ బాల్ అసలు ఎందుకు ఆడాడో తెలియదు. ఆబ్వియస్లీ ఇవన్నీ మైండ్ లో రన్ అవుతా ఉంటాయి కాబట్టి సింగిల్ కోసం వెళ్ళి అక్కడ అవుట్ అయిపోయింది విరాట్ కోహ్లీ. దట్ చేంజ్డ్ ది మ్యాచ్. జైస్వాల్ రన్అట్ తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత వెంటనే నైట్ వాచ్మెన్ ఆకాశ్దీప్ కూడా అవుట్ అయ్యాడు. 3 బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ మనం చూస్తే, స్కోర్ కార్డ్ ఇప్పుడు చూస్తే 164 ఫర్ 5. ఇక్కడ నుంచి ఈ మ్యాచ్ ని మనం టర్న్ చేయాలంటే మ్యాజికే అవ్వాలని కోరుకోవాలి. ఎందుకంటే 24 ఓవర్స్ లో ఇంకొక న్యూ బాల్ వస్తుంది. మనం 24 ఓవర్స్ లో ఎంత స్కోర్ చేయగలుగుతాం, మాక్సిమం టు మాక్సిమం 70 రన్స్, 80 రన్స్ న్యూ బాల్ వచ్చే వరకు. 24 ఓవర్స్ లో న్యూ బాల్ వచ్చేస్తుంది. 70-80 రన్స్ కొట్టాక న్యూ బాల్ వచ్చాక చాలా కష్టం ఆడడం. ఆబ్వియస్లీ ఆడగలుగుతారు రిషబ్ పంత్, జడేజా, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నలుగురు బ్యాటింగ్ ఆడగలిగిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఆడగలుగుతారు ఆబ్వియస్లీ. కానీ 24 ఓవర్స్ లో న్యూ బాల్ రాబోతుంది అసలు. ఆ న్యూ బాల్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ ఎంత స్కోర్ చేస్తారో. ఆబ్వియస్లీ మనం మనం ఒక కమాండబుల్ పొజిషన్ కి వెళ్ళాలి అంటే రేపు మనం ఇంచుమించు ఒక 60-65 ఓవర్స్ అన్నా ఆడగలగాలి. 60-65 ఓవర్స్ ఆడి 200-210 రన్స్ కొడితే అప్పుడు మనం బ్యాక్ టు ది మ్యాచ్ అని చెప్పొచ్చు. బ్యాక్ ఇన్ ది మ్యాచ్ మనం కొంచెం మనం కూడా ఫేవర్ లో ఉంటుంది మ్యాచ్ అప్పుడు. కానీ 60-65 ఓవర్స్ ఆడగలుగుతారా రేపు? ఆడితే మిరాకిలే అది. రిషబ్ పంత్ చేయగలుగుతాడు, చేయలేడని కాదు.
రిషబ్ పంత్ చేయొచ్చు. జడేజా కూడా లాస్ట్ మ్యాచ్ 80 కొట్టిండు. ఆ ఫామ్ ని కంటిన్యూ చేయగలిగితే ఇప్పుడు ఒకరు సెంచరీ, ఒకరు 80, 90 కొట్టగలిగితే ఈ నలుగురులో అప్పుడు వీఆర్ బ్యాక్ ఇన్ దిస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. కానీ రిషబ్ పంత్ ఫామ్ లో లేడు, జడేజా ఒక్కరు ఫామ్ లో ఉన్నాడు, అండ్ నితీష్ రెడ్డి కొంచెం ఆడుతున్నాడు. కానీ ఆ, ఎంతవరకు వీళ్ళు నలుగురు గుంజుకు రాగలుగుతారు అనేది చూడాలి రేపు. చూద్దాం రేపు 2 సెషన్లు ఆడాలి అని కోరుకున్నాం. 2 సెషన్లు మన వాళ్ళు బ్యాటింగ్ ఆడితే మనం బ్యాక్ ఇన్ దిస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నా ఒపీనియన్ గ్యాస్ డే 2 గురించి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ